రైట్ బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. బైక్ ను తప్పించే క్రమంలో బస్సు ఒకేసారి బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 50 మందిలో 30 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయాలైన వారందరినీ కూడా మేళ్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక బైక్ ను తప్పించే క్రమంలో బోల్తా పడింది బస్సు. స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక బస్సులో మొత్తం 50 మంది ప్రయాణిస్తుండగా ఇందులో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చుట్టూ ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక్కడ బస్సు బోల్తా పడిన వెంటనే కూడా చుట్టూ ఉన్న స్థానిక యువకులు కూడా వచ్చి బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా వెలికి తీసి బయటకు తీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం బస్సును కూడా చూస్తున్నాం. ఇక బైక్ ని తప్పించబోయే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణిస్తున్నారు. ఇక 50 మందిలో మొత్తం 30 మందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఇక 30 మందిని కూడా మేళ్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే ఇక దీనికి ప్రధాన కారణం స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ కావడం వల్ల అది ఈ టర్నింగ్ లో స్టీరింగ్ అనేది కట్ కాక స్టీరింగ్ అనేది ఇరిగిపోవడం వల్ల మరి ఆ డ్రైవర్ పట్టుదప్పి కోల్పోయి ఒక వాహనం కూడా ఆ బస్ కింద పట్టడం జరిగింది. వాళ్ళు కూడా మరి చావుబతుకుల మధ్యలో ఉన్నారు, విషమ పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా బస్సు పోయి చాలా లోతైన గుంటలో, ఒక 20 అడుగుల లోతైన గుంటలో బస్సు పడిపోవడం జరిగింది. స్థానికంగా వచ్చిన ప్రజలంతా కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి మల్లారెడ్డి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని 20 మంది దాకా కూడా ఎక్కడ టైర్ల కింద, వాటి కింద, డోర్ల కింద, రేకుల కింద ఉంటే వాళ్ళని లాగి రక్తసిక్తమైపోయి ఉంటే వాళ్ళందరూ కూడా దాదాపు 30 మంది పరిస్థితి ఉన్నది. అందులో ఒక 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి వంతుగా సహాయ సహకారాలు అందించి మరి కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకుని ప్రజల ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటాం. ఈ విధంగా చుట్టూ ఉన్న స్థానికులు మాట్లాడటం జరిగింది. ఇక కోదాడ నక్కగూడెం వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఒక్కసారిగా బైకును తప్పించే క్రమంలో బోల్తా పడింది బస్సు. స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోగా బస్సులో 50 మంది ప్రయాణిస్తూ ఉండగా ఇందులో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా చుట్టూ ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక బైకును తప్పించే క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ కూడా చుట్టూ ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇక కోదాడ నక్కగూడెం వెళ్తున్న బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోగా వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రైట్ రమేష్, అయితే దాదాపు 30 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, అలానే డ్రైవర్ కి ఏమైనా జరిగిందా, అప్డేట్స్ ఏంటి? అతివేగం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు కూడా కనపడుతుంది. బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నారు. కోదాడ నుంచి చింతలపాలెం మండలం నక్కగూడెం వెళ్తుంది బస్సు. నక్కగూడెం స్టేజ్ వద్ద ఆ బైక్ ను తప్పించబోయి ఒక్కసారిగా అదుపు తప్పి గుంతలో పడినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బస్సులో అదృష్టవశాత్తు
ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పవచ్చు. బస్సులో 46 మంది ఆ ప్రయాణికులు ఉండగా అందులో 30 మందికి ఆ గాయాలు కావడం జరిగింది. ఒక 20 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. హుటాహుటిన కోదాడ హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కోదాడ నుంచి వెళ్తున్నటువంటి పల్లెవెలుగు బస్సు మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. పల్లెవెలుగు బస్సు ఒక్కసారిగా బైకును తప్పించబోయి బోల్తా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టీరింగ్ రాడ్ బస్సు స్టీరింగ్ రాడ్ ఏదైతే ఉందో పూర్తిగా ఒక్కసారిగా విరిగిపోయినటువంటి పరిస్థితి అని కూడా స్థానికులు చెప్తున్నారు. స్టీరింగ్ రాడ్ పడడంతో ఈ ఘటన చోటు చేసుకొని చెప్పవచ్చు. బస్సు ఆ రోడ్డులో కూడా వేగంతో వెళ్తుంది, ఓవర్లోడ్ తో వెళ్తుంది. బస్సులో కూడా మొత్తం 46 మంది పైగా కూడా ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు, అదేవిధంగా అతి వేగం బైక్ ను కూడా తప్పించబోయే ఈ రీజన్స్ అన్నిటితో కూడా ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా, గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకొని సాయ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా అంబులెన్స్లతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం అతివేగం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. అదృష్టవశాత్తు మాత్రం చాలా వరకు ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. బస్సు మాత్రం పూర్తిగా గుంతలో బోల్తా పడినటువంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే ప్రమాదం ఎంత స్థాయిలో జరిగిందో కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, అష్టం అని చెప్పవచ్చు. క్షతగాత్రకు చాలా వరకు కొంతమందికి గాయాలు కావడం జరిగింది. అదేవిధంగా బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా డ్రైవర్ సమయస్ఫూర్తితో కాస్త వ్యవహరించడం వల్ల పెద్ద పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తున్నటువంటి క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం అధికారులంతా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నక్కగూడెంలో కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఇక కోదాడ నక్కగూడెం వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఒక బైక్ ని తప్పించిపోయి బస్సు బోల్తా పడింది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణిస్తుండగా వీరిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా చుట్టూ ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. అయితే బైక్ ని తప్పించిపోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇక బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదృష్టవశాత్తు ఎవరికి ఏం గాయాలు కాకపోగా, ఎవరు మృతి చెందకపోగా 30 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా బెటర్ గానే ఉంది అంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. కానీ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి మాత్రం కొంచెం పరిస్థితి విషమంగానే ఉందంటూ కూడా వైద్య అధికారులు నిర్ధారించారు. దురదృష్టవశాత్తు ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ కావడం వల్ల అది ఈ టర్నింగ్ లో స్టీరింగ్ అనేది కట్ కాక స్టీరింగ్ అనేది ఇరిగిపోవడం వల్ల మరి ఆ డ్రైవర్ పట్టుదప్పి కోల్పోయి ఒక వాహనం కూడా ఆ బస్ కింద పట్టడం జరిగింది. వాళ్ళు కూడా మరి చావుబతుకుల మధ్యలో ఉన్నారు, విషమ పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా బస్సు పోయి చాలా లోతైన గుంటలో, ఒక 20 అడుగుల లోతైన గుంటలో బస్సు పడిపోవడం జరిగింది. స్థానికంగా వచ్చిన ప్రజలంతా కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి మల్లారెడ్డి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని 20 మంది దాకా కూడా ఎక్కడ టైర్ల కింద, వాటి కింద, డోర్ల కింద, రేకుల కింద ఉంటే వాళ్ళని లాగి రక్తసిక్తమైపోయి ఉంటే వాళ్ళందరూ కూడా దాదాపు 30 మంది పరిస్థితి ఉన్నది. అందులో ఒక 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి వంతుగా సహాయ సహకారాలు అందించి మరి కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకుని ప్రజల ప్రాణాలని కాపాడాలి.